వాచ్మెన్ వెంట పడుతున్నా తప్పించుకుంటూ బ్యాంకు మేనేజర్ గదిలోకి పరుగు తీస్తారు అత్త కోడళ్ళు. ఏయ్, మీకెన్నిసార్లు చెప్పిన అర్థం కదా? మీదెక్కడో మురికివాడలోని ఒక గది ఇంటికి ఎటువంటి లోన్ రాదు. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఇలా ప్రతిసారి వచ్చి న్యూసెన్స్ చేస్తున్నారని పోలీసులు కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. జాగ్రత్త. ఆడవాళ్ళని ఇప్పటివరకు చూశాను, కానీ ఇక నాకు ఓపిక లేకుండా పోతుంది. సార్ సార్ మీరు అలా అనకండి సార్. మీరు తప్ప ఇంకొక దారి లేదు మాకు. మా పరిస్థితుల గురించి మీకు తెలుసు కదా. మీరే ఎలాగైనా సహాయం చేయండి సార్. మీకు దండం పెడతాము, మీ కాళ్ళు పట్టుకుంటాం సార్. చూడండి, నేను చేయగలిగింది ఏమీ లేదు. ఇక మీరు ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్ళండి. అట్టా కాదు సారు, మీరు కాస్త జాలి చూపించండి. మీరే కాదంటే ఎట్టా సారు? వాచ్మెన్ ఏంటి సినిమా చూస్తున్నావా? తీసుకెళ్లి వెళ్ళని అని అనగానే వాచ్మెన్ వాళ్ళని బలవంతంగా లాక్కుని వెళ్ళిపోతాడు. ఎందుకమ్మా ఇలా ప్రతిసారి వచ్చి అవమానపడతారు? మీ వల్ల నా ఉద్యోగం పోయేలా ఉంది. అవమానం పడాలని మాకు మాత్రం ఆనందమా అయ్యా? పరిస్థితులు అలా వచ్చాయి. సరే, ఇంకొకసారి మీకు ఇబ్బంది కాకుండా చూస్తాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా వెళ్లిన సీత, సరోజ నేరుగా సుబ్బారావు ఉన్న హాస్పిటల్కి వెళ్తారు. ఏంటమ్మా, డబ్బు తెచ్చారా? దానికోసమే ప్రయత్నిస్తున్నాం సారు. ఇంకా ప్రయత్నాలేంటమ్మా? ఆపరేషన్కి డబ్బులు కావాలని మీకు చెప్పి వారం రోజులవుతుంది. మీకు ఆయన ప్రాణం అంటే లెక్కలేదా? ఒక పని చేయండి, ఇలా హాస్పిటల్లో ఉంచి మమ్మల్ని టెన్షన్ పెట్టే బదులు మీ ఇంటికి తీసుకుని వెళ్ళిపోండి. డబ్బులు తెచ్చి ఆపరేషనే చేయించుకుంటారో లేదా ఇలానే టైం వేస్ట్ చేసి చంపుకుంటారో మీ ఇష్టం. సార్ సార్ ఇంకొక రోజు టైం ఇవ్వండి సార్. తల తాకట్టు పెట్టైనా డబ్బు తీసుకొని వచ్చి మా మావయ్యకి ఆపరేషన్ చేయిస్తాం. ఇలాంటి ఒక్క రోజులు చాలా పోయాయి తల్లి. మీ వల్ల కాదని అర్థమైంది. మీ మామయ్య మా హాస్పిటల్లో పోతే మా హాస్పిటల్ రెప్యుటేషన్ దెబ్బతింటుంది. వెంటనే తీసుకుని వెళ్ళండి అని చెప్పి వెళ్ళిపోతాడు. చేసేదేమీ లేక సరోజ, సీత సుబ్బారావుని తీసుకుని వెళ్ళిపోతారు. తన భర్త పరిస్థితి చూస్తూ బాధపడుతూ ఉంటుంది సరోజ. అత్తయ్య, మీ అబ్బాయి ఎలాగైనా మావయ్యకి ఆపరేషన్ చేయించడానికి డబ్బులు తీసుకొని వస్తా అని చెప్పి వెళ్లారు. 4 రోజులవుతుంది, కానీ జాడ కూడా తెలియడం లేదు. ఎక్కడికి వెళ్ళాడో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో అర్థం కావడం లేదు అని మాట్లాడుతూ ఉండగానే విష్ణు పరిగెత్తుకుంటూ వచ్చి కొంత డబ్బుని వాళ్ల ముందు విసిరేస్తాడు. అమ్మా, ఇదిగో ఈ డబ్బు తీసుకుని నాన్నకు ఆపరేషన్ చేయించండి. వెంటనే వెళ్ళండి, లేవండి, తొందరగా వెళ్ళండి. నేను ఒక 2 రోజుల్లో మళ్ళీ వస్తాను అని కంగారుగా చెప్పి వెళ్ళబోతుంటే 2 పోలీసులు వచ్చి విష్ణుని పట్టుకుంటారు. ఏరా, దొంగతనం చేసి పారిపోయి వస్తే పోలీసులు పట్టుకోలేరనుకున్నావా? ఇదేనా నువ్వు దొంగతనం చేసిన డబ్బు అని సరోజ ముందు ఉన్న డబ్బును తీసుకుంటాడు. సార్ సార్ మా ఆయన అలాంటి వారు కాదు సార్. ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. మా ఆయన ఖచ్చితంగా దొంగతనం చేసి ఉండడు. ఆయనని వదిలేయండి సార్. ఏడో సుబ్బిశెట్టి ఇంట్లో దొంగతనం చేస్తుండగా మేము చూసాం. మా కళ్ళు కప్పి పారిపోయిచ్చాడు. ఇదిగో ఇలా దొరికాడు. సీత, వాళ్ళ డ్యూటీ వాళ్ళని చెయ్యనివ్వు. వీడికి దొంగతనాలు అలవాటు లేవు కదా, దొరికిపోయాడు. మన వాడు చేసింది తప్పు. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, అడ్డం పడకు అని అంటుంది. తరువాత సీత నేరుగా సుబ్బిశెట్టి ఇంటికి వెళుతుంది. అయ్యా, నేను విష్ణు భార్యని. మీతో మాట్లాడాలని వచ్చాను. అయ్యా, మీ ఇంట్లో మా ఆయన దొంగతనం చేశాడని నా భర్తని పోలీసు అరెస్ట్ చేశారు. అంటే నా ఇంట్లో దొంగతనం చేసిన వాడి భార్యవా నువ్వు? నువ్వేం దొంగతనం చేయడానికి వచ్చావు? ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తా నాగు. అయ్యా అయ్యా, కాస్త వినండి. మేము డబ్బులు లేని మనుషులమేమో కానీ గుణం లేని మనుషులం కాదు. పూటకి గతి లేకపోయినా కూడా వేరే వారి దగ్గర ఎప్పుడూ చేయి చాపకుండా బ్రతికాం మేము. కానీ ఒక్కరోజు మా తలరాతని మార్చేసింది. మా మావయ్యకి గుండెకి సంబంధించి జబ్బేదో వచ్చిందంట. 2 రోజుల్లో ఆపరేషన్ చేయించకపోతే చనిపోతారని అన్నారు. ఇప్పటికి వారం రోజులవుతుంది అయ్యా. ఆయన పరిస్థితి చావు బ్రతుకుల మధ్యనుంది. మేము మా ఇల్లు తాకట్టు పెట్టి ఆపరేషన్ చేయించాలని అనుకుంటున్నాం, కానీ బ్యాంక్ వాళ్ళు ఒప్పుకోవడం లేదు. నా భర్త కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నించాడు, కానీ చివరికి ఇలా చేశాడు. కానీ మా ఆయన మిమ్మల్ని మోసం చేద్దామని ఖచ్చితంగా అనుకుని ఉండడు. మా మావయ్య అవసరం తీరాక తల తాకట్టు పట్టైనా మీ డబ్బులు మీకు తిరిగిచ్చేసేవాడు.
అమ్మా, మీ పరిస్థితి నాకు అర్థమైంది. నేను మీకు ఒకే ఒక సహాయం చేయగలను. అదేంటంటే మీ మీద ఉన్న కేసు వాపస్ తీసుకోగలను. కానీ నా పోయిన డబ్బులు మాత్రం తిరిగి రావు కదా. అయ్యా, ఒక పని చెయ్యండి. మా ఇల్లు మీరు తీసుకొని దానికి తగిన డబ్బుని మాకు ఇప్పించండి. ఆ వచ్చిన డబ్బులతోనే నా భర్త మీ దగ్గర దొంగతనం చేసిన డబ్బుని తీసుకోండి అని అంటుంది సీత. సీత చెప్పినట్టుగానే సుబ్బిశెట్టి కేసు వాపస్ తీసుకొని సీత చెప్పినట్టు ఇంటి కాగితాలు తీసుకొని తన డబ్బు తీసుకొని ఇంకా కొంత డబ్బు వాళ్ళకిస్తాడు. ఏవండి, మావయ్య ఆపరేషన్కి ఇదిగో ఈ 2.5 లక్షలు, మిగిలిన 50,000తో ఏదైనా వ్యాపారం మొదలు పెడదామండి. ఇంతకు ముందంటే ఇల్లు ఉంది కాబట్టి తిన్నా తినుకున్నా ఇంట్లో మూలకి ముడుచుకుని పడుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు మనకంటూ ఇల్లు కూడా లేదు కదా. కనీసం అవసరాలు ఎల్లదీయగలిగేంత డబ్బైనా ఉండాలి కదా. సరే సీత, అలాగే కానివ్వు. నేను ఇప్పుడే వెళ్ళి హాస్పిటల్లో డబ్బు కట్టి నాన్నకు ఆపరేషన్ చేయించే పనిలో ఉంటాను అని ఇంటికి వెళ్ళి తండ్రిని తీసుకుని హాస్పిటల్కి వెళ్తాడు విష్ణు. హాస్పిటల్లో డబ్బు కట్టి తండ్రికి ఆపరేషన్ చేపిస్తూ ఉంటాడు. ఇదిలా ఉండగా సరోజ, సీత వాళ్ళు ఏదైనా వ్యాపారం పెట్టాలని ఆలోచిస్తారు. అలా ఆలోచిస్తూ ఉండగా, అత్తయ్య, అందరూ చేస్తున్న లాంటి వ్యాపారం చేస్తే మన దగ్గరికి ఎవరూ రారు. మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. కోడలా, ఒక రోజు నువ్వు ఇంట్లో ఎవరో వచ్చారని మన ఇంటి వెనకాల పెరిగిన పుట్టగొడుగులతో చికెన్ రుచి వచ్చేలా ఏదో చేసావు కదా, అది చాలా బాగుంది. ఆ వంటకానికి ఏదైనా పేరు పెట్టి అమ్ముదాం, ఏమంటావ్? అవునత్తయ్య, అది చికెన్ టేస్ట్ లో ఉండే వెజిటేరియన్ ఫుడ్ కాబట్టి వెజ్ చికెన్ కబాబ్ అని పేరు పెట్టి అమ్ముదాం అని నిర్ణయించుకుంటారు ఇద్దరు. వాళ్ళ దగ్గరున్న డబ్బులో కొంత పెట్టి కావలసిన వస్తువులు తీసుకుంటారు. సాయంత్రానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని వ్యాపారం మొదలు పెడతారు. ఎంతసేపు ఎదురు చూసినా ఎవ్వరూ కూడా రాకపోవడంతో ఆ అత్తాకోడళ్ళు చాలా బాధపడతారు. చాలాసేపు అలా వాళ్ళు ఎదురు చూసిన తరువాత ఒక వ్యక్తి వస్తాడు. వెజ్ చికెనా? ఇదేదో వెరైటీగా ఉందే, ఒక ప్లేట్ ఇవ్వండి. ఇంతకీ ఇది చికెనా వెజ్జా? సార్, ఇది ఖచ్చితంగా వెజ్జే, కానీ టేస్ట్ మాత్రం అచ్చం చికెన్ తీసుకున్నట్టే ఉంటుంది. ఇది చికెన్ అనుకున్న వాళ్ళకి చికెన్, వెజ్ అనుకున్న వాళ్ళకి వెజ్. మొత్తానికైతే వెజ్ తో చేసిన చికెన్ ఐటెం అన్నమాట అని చెప్తుండగానే సరోజ ప్లేట్లో వెజ్ చికెన్ తీసుకొచ్చి ఆ వ్యక్తి చేతిలో పెడుతుంది. అతడు తినేసి, అబ్బా, ఎంతో బాగుందమ్మా, నా ఫ్రెండ్స్కి ఇది ఖచ్చితంగా నచ్చుతుంది అని ఆ ఫుడ్ గురించి తన ఫ్రెండ్స్ గ్రూప్లో పోస్ట్ చేస్తాడు. అలా ఒక్కొక్కరుగా అక్కడికొచ్చి తినేవాళ్ల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. అలా రోజు రోజుకి వాళ్ళ వ్యాపారం నెమ్మది నెమ్మదిగా పుంజుకోవడం మొదలవుతుంది. అలా వ్యాపారం సాగుతున్న కొద్ది రోజులకి సుబ్బారావు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అమ్మా, ఇప్పటి వరకు మీరు కష్టపడింది చాలు. అమ్మా, నువ్వు ఇంటి దగ్గరుండి నాన్నని జాగ్రత్తగా చూసుకో. నేను, సీత ఇక్కడ వ్యాపారం చూసుకుంటాం అని అంటాడు విష్ణు. ఆ తర్వాతి రోజు నుంచి విష్ణు వ్యాపారం ఇంకా చాలా మందికి తెలిసేలా చేయడం కోసం మొదట వెజ్ చికెన్ కొన్న 5 మందికి డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా వెజ్ చికెన్ ఇస్తామని ప్రచారం చేస్తాడు. దాంతో ఆ విషయం తెలియడంతో చాలా మంది ఫ్రీ వెజ్ చికెన్ కోసం వస్తూ ఉంటారు. మొదట 5గురికి ఉచితంగా ఇచ్చినప్పటికీ కూడా ఆ విషయం తెలుసుకుని వచ్చిన మిగతా వాళ్ళు కూడా వెజ్ చికెన్ తినడంతో వాళ్ళ వ్యాపారం ఇంకా మెరుగుపడుతుంది. అలా కష్టపడుతూ వాళ్ళు కొద్ది కొద్దిగా మెరుగుపడుతూ ఉంటారు. అలా నెలల తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని కొంత అడ్వాన్స్గా ఇచ్చి మళ్ళీ వాళ్ళ ఇంటిని వాళ్ళు సుబ్బిశెట్టి దగ్గర నుంచి కొనుక్కుంటారు. అడ్వాన్స్ అయితే ఇచ్చారు, కానీ మిగిలిన డబ్బంతా 2 సంవత్సరాల్లో కట్టేయాలి. లేదంటే మీ ఇల్లు మీకు దక్కకపోవడమే కాదు, మీరు అప్పటి వరకు కట్టిన డబ్బు కూడా తిరిగి రాదు. అయ్యో, అదేం లేదండి, అలాంటి పరిస్థితి మీకు ఎప్పటికీ రాదు. ఎలాగైనా నెల నెలా మీకు ఇవ్వాల్సిన డబ్బు సమయానికి ఇచ్చేస్తామని చెబుతాడు విష్ణు. ఆ రోజు నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళుంటూ వ్యాపారంలో మరింత కష్టపడుతూ ఉంటారు. ఏవండి, ఇంత వర్షంలో ప్రయాణం అంటే కాస్త భయంగానే ఉందండి. ఎక్కడ గుంతలుంటాయో, ఎక్కడ రోడ్డు పగుళ్ళుంటాయో నాకు తెలీదు. మన రోడ్ల గురించి మీకు తెలియంది కాదు కదా. నాకు తెలుసు సీత, కానీ ఏం చేయగలం చెప్పు. అక్కడ అమ్మ వాళ్ళకి సీరియస్గా ఉందని ఫోన్ చేశారనే కదా ఇలా వెళ్తున్నాం. లేదంటే ఈ చలికాలంలో ఇంత వర్షంలో వెళ్ళవలసిన అవసరం మనకేంటి? రేపు ఉదయాన్నే తిరిగి వచ్చేవాళ్ళం కదా అని వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తుండగానే ఒక పెద్ద నీటి గుంటలోకి బండి వెళ్లడంతో అదుపు తప్పి రోడ్డు మీద పడ్డారు సీత, విష్ణు.
ఎంత ప్రయత్నించినా కూడా ఇద్దరూ లేవలేకపోతారు. ఎవరికైనా ఫోన్ చేద్దామని చూసినా ఫోన్ కూడా పగిలిపోతుంది. ఏమండి ఏమండి నేను కదలలేకపోతున్నానండి. నా కాలు విపరీతంగా నొప్పిగా ఉంది సీత. వాళ్ళిద్దరూ ఎంత ప్రయత్నించినా లాభం ఏమీ లేకుండా పోయింది. చాలాసేపటికి అటువైపు వచ్చిన ఒక రైతు వాళ్ళను చూసి, అయ్యయ్యో ఏంటి ఇలా పడిపోయారు, వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేయండి అని అంబులెన్స్కి ఫోన్ చేస్తాడు. అప్పుడు అంబులెన్స్ వచ్చి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్తుంది. వాళ్ళిద్దరిని పరిశీలించిన డాక్టర్ ఇలా చెప్తాడు, చూడమ్మా సీత, నీకు పెద్దగా ఏ సమస్య లేదు, కానీ నీ భర్తకి 2 కాళ్ళు విరిగిపోయాయి. దాదాపు 2 నెలల వరకు అతను నడవలేకపోవచ్చు. మీ వాళ్ళు ఎవరైనా ఉంటే పిలుచుకో అమ్మా, నీకు తోడుగా ఉంటారు లేదు డాక్టర్, నేను వెళ్ళి సాయంత్రానికల్లా వస్తాను అని సీత కాళ్ళ నొప్పులతోనే అత్తగారింటికి వెళ్తుంది. సీత రావడం చూసిన అత్త సరోజ, ఏంటమ్మా ఇంత ఆలస్యం? మీ మామయ్యకి ఏమాత్రం బాగోలేదు, ఇప్పుడే హాస్పిటల్ నుంచి వస్తున్నారు. అవును, నువ్వొచ్చావు, అబ్బాయేడి? సీత జరిగిన విషయమంతా సరోజకి చెప్తుంది. అయ్యో అలా జరిగిందా? ఆయన చూస్తే ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్లో, వీడిని చూస్తే ఇంత దారుణం జరిగి వీడు హాస్పిటల్లో ఉన్నాడు. చేతిలో రూపాయి కూడా లేదు. మన పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు కోడలా. అత్తయ్య, మీ అబ్బాయి బండి అమ్మేసి ముందు హాస్పిటల్ బిల్ కడదాం, తర్వాత పరిస్థితి ఏంటో చూద్దాం అని తెలిసిన వాళ్ళకి విష్ణు బండి అమ్మేసి వచ్చిన డబ్బులు హాస్పిటల్లో కట్టేస్తారు. అత్తయ్య, సాయంత్రం అవుతుంటే ఇంతలా చలి పెడుతుంది. ఈ చలిలో ఎలాగత్తయ్య మనం ఈ హాస్పిటల్లో ఉండడం? రేపటి నుంచి మన పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నానమ్మా. చేతిలో చిల్లి గవ్వలేదు. ఇద్దరు ఇంటి మగ దిక్కులు ఇలా హాస్పిటల్ పాలయ్యి ఉన్నారు. నాకు ఏమీ తోచడం లేదు కోడలా. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా పక్క నుంచి ఒక వ్యక్తి వచ్చి, అమ్మా, ఇక్కడ వేడివేడిగా ఏదైనా ఆహారం దొరికే చోటు ఏదైనా ఉందా? మీకు కొంచెం తెలిస్తే చెప్పండి. అంటే అర్థం కాలేదు బాబు. అదే అమ్మా, ఇంత విపరీతంగా చలి ఉంది కదా, కాస్త కారంగా వేడి బజ్జీలో పకోడీలో ఇలా ఏదైనా దొరుకుతుందా అని చుట్టుపక్కల అడుగుతున్నాను. అవునత్తయ్య, మావయ్య వాళ్ళకి కూడా ఏదైనా పెట్టాలి కదా, వెళ్ళి అలా ఏమైనా తీసుకొని వద్దామా అని అనగానే ఇద్దరూ కలిసి తినడానికి ఏదైనా దొరుకుతుందేమో అని చూడటానికి చాలా దూరం వెళ్తారు. ఎంత దూరం వెళ్ళినా ఏదీ కనిపించడం లేదు. ఏంటత్తయ్య, ఇంత దూరం వచ్చినా కూడా తినడానికి ఏం కనిపించట్లేదు? ఏమో కోడలా, నాకు మాత్రమేం తెలుసు. ఇంకాస్త ముందుకు వెళ్ళి చూద్దాం పదా. అలా అని ఇంకాస్త ముందుకు వెళ్తారు. అక్కడ దూరంగా వాళ్ళకి ఒక మిర్చి బజ్జీల బండి కనిపిస్తుంది. అక్కడ జనాలు గుమిగూడి కనిపిస్తుంటారు. సరోజ, సీత ఎంతో కష్టపడి ఆ జనాల మధ్య నుంచి బజ్జీలు తీసుకుని వస్తారు. అత్తయ్య, నాకొక ఆలోచన వచ్చింది. మనం దమ్మిడి ఆదాయం లేదని బాధపడుతున్నాం కదా, మనకెలాగో వంటలొచ్చు కదా, ఆ వంటల్ని నలుగురికి వండి పెడితే డబ్బు సంపాదించుకోవచ్చు కదా. అర్థం కాలేదే, సరిగ్గా చెప్పు. అత్తయ్య, ఈ రోజుల్లో జనాలందరూ కాస్తైనా బయట తిండి తినాలని అనుకుంటున్నారు. అలా అనుకుంటున్న జనాలుండడం వల్లనే పానీపూరి వ్యాపారాలు, మిర్చి బజ్జీల వ్యాపారాలు, ఇంకా చిరుతిండ్ల వ్యాపారాలు విరివిగా సాగుతున్నాయి. మనం కూడా అలాగే ఏదైనా వెరైటీగా చిన్న బండి మీద వ్యాపారం మొదలు పెడదాం అత్తయ్య. సరే కోడలా, అలాగే చేద్దాం. కానీ ఏం చేద్దామని ఆలోచించావా? నేను ఆమ్లెట్లు బాగా వేస్తానని మీ అబ్బాయి అంటూ ఉండేవారు అత్తయ్య. దాంతోనే వ్యాపారం మొదలు పెడదాం. రేపు సాయంత్రం అవ్వగానే ఈ హాస్పిటల్ దగ్గరలోనే ఒక బండి పెట్టి ఆమ్లెట్ వ్యాపారం చేద్దాం. సరే, మన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాగోగులు చూసుకొని రేపు డాక్టర్తో మాట్లాడిన తర్వాత మన పని మొదలు పెడదాం అని అంటోంది సరోజ. వాళ్ళనుకున్నట్టుగానే డాక్టర్తో మాట్లాడి హాస్పిటల్ బెడ్ మీద ఉన్న సుబ్బారావు, విష్ణులకి కావలసినవన్నీ ఏర్పాటు చేసి విష్ణుకి వాళ్ళు చేద్దామని అనుకుంటున్న వ్యాపారం గురించి చెప్తారు. అమ్మా, ఇంటి కష్టాలు మీ వరకు తీసుకుని రావడం నాకేమాత్రం నచ్చడం లేదమ్మా. నేనే కాస్త జాగ్రత్తగా బండి నడపాల్సిందే. నా అజాగ్రత్త వల్లే ఇంత కష్టం వచ్చింది మీకు. ఊరుకోరా, మనం పేదవాళ్ళం. ఒకరి మీద ఆధారపడి బతికే పరిస్థితులు మన లాంటి వాళ్ళకి ఎప్పటికీ ఉండదు. ఇంట్లో నలుగురున్నప్పుడు నలుగురు 4 పనులు చేసుకుంటేనే 5 వేళ్ళు నోట్లోకి పోయేది. నువ్వు చేసినన్ని నాళ్ళు నువ్వు చేయలేదా ఏంటి? సరే, నువ్వు దీని గురించి ఏం ఆలోచించొద్దు, మేం చూసుకుంటాంలే. పదమ్మా సీత, మన పని మొదలు పెడదాం అని అత్తాకోడలిద్దరూ కలిసి తమ దగ్గర ఉన్న కాస్త డబ్బుతో ఆమ్లెట్ వ్యాపారానికి కావలసిన వస్తువులు కొనుక్కొని వస్తారు. తర్వాత హాస్పిటల్కి దగ్గరలో ఆమ్లెట్ వ్యాపారం మొదలు పెడతారు. ఎంతసేపు ఎదురు చూస్తూ ఉన్నా అక్కడికి ఎవరూ రాకపోవడంతో వాళ్లలో కాస్త భయం మొదలవుతుంది.
సీత వాళ్ళ వ్యాపారం గురించి అందరికీ తెలిసేలా చేయడం కోసం వాళ్ళు వేస్తున్న ఆమ్లెట్ బండి దగ్గర నుంచి కాస్త ముందుకి రోడ్డు వరకు వెళ్లి గట్టిగట్టిగా అరుస్తూ అందర్నీ పిలవడం మొదలు పెడుతుంది. కానీ అప్పటికీ లాభం లేకుండా పోతుంది. అత్తయ్య, ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఎవ్వరు కూడా రావడం లేదు. మనం ఇలా వ్యాపారం పెట్టిన మొదటి రోజే దివాలా తీసేలా ఉన్నాం. అదేనే నా భయం కూడా. చేతిలో ఉన్న చిల్లర రూపాయలు కూడా ఈ ఆమ్లెట్ వ్యాపారానికి తగలేశాం. ఇప్పుడిలా అమ్ముడుపోకుండా ఉంటే మన పరిస్థితి ఏంటి అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఒక డాక్టర్ అక్కడికి వచ్చి, ఏమ్మా, నాకు ఒక 2 ఆమ్లెట్లు ఇవ్వండి. ఒక ఆమ్లెట్ రేట్ ఎంత? అది తెలీదయ్యా. వ్యాపారం మొదలు పెట్టాలని అనుకున్నాం, కానీ ఇవన్నీ ఏమీ ఆలోచించలేదు. మొదటి బేరం మీరే ఒక ధర అనుకుని చెప్పండి అయ్యా. ముందైతే తినండి అయ్యా, తిన్నాక మాట్లాడుకోవచ్చు అని సరోజ డాక్టర్ చేతికి ఆమ్లెట్ ఇస్తుంది. డాక్టర్ అది తిని ఎంతో బాగుందని మెచ్చుకుంటాడు. ఇంత బాగా ఉన్న ఆమ్లెట్ కి ఎంత రేటు పెట్టినా ఎవరైనా తింటారు. కానీ మీరిప్పుడే వ్యాపారం మొదలు పెడుతున్నారు కాబట్టి ధర కాస్త తక్కువ పెడితేనే బాగుంటుంది. అందుకే ఇక్కడ ఆమ్లెట్ దొరుకుతుంది అని పిలవకుండా ఏదైనా కొత్తగా ఆలోచించి పిలవండి. ఎవరైనా 5 ఆమ్లెట్లు కొనుక్కుంటే 1 ఫ్రీ అని చెప్పండి. అప్పుడు 1 2 తినాలనుకునే వాళ్ళు కూడా 5 తినే అవకాశం ఉంది. అలా మీకు అమ్మకాలు పెరుగుతాయి కదా. మీ ఆమ్లెట్కి ఇప్పటి వరకు అయితే 10 రూపాయలని పెట్టండి. భవిష్యత్తులో మీ వ్యాపారం బాగానే సాగుతుందనుకున్నప్పుడు రేటు పెంచుకోవచ్చు. అవును సారు, ఆలోచన చాలా బాగుంది. ఇప్పుడే అందరికీ తెలిసేలా చేస్తాను అని మళ్ళీ సీత రోడ్డు మీదకు వెళ్లి గట్టిగట్టిగా అరవడం మొదలు పెడుతుంది. కొత్తగా పెట్టిన ఆమ్లెట్ ఆఫర్. ఎవరైనా 5 ఆమ్లెట్లు తీసుకున్నట్లయితే అదనంగా ఇంకొకటి ఉచితంగా పొందొచ్చు. నిజంగా ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఈ అవకాశం కొద్ది మందికి మాత్రమే అని రాస్తూ ఉంటుంది. అప్పటికి చీకటి పడుతూ ఉండడం, చలి విపరీతంగా పెరుగుతూ ఉండడంతో జనాలు ఒక్కొక్కరిగా వేడివేడిగా ఆమ్లెట్ తినచ్చన్న ఆశతో అక్కడికి వస్తారు. అలా 1 లేదా 2 ఆమ్లెట్లు తినాలనుకున్న వాళ్ళు కూడా 5 తింటే 1 ఫ్రీ అని చెబుతూ ఉండడంతో 5 ఆమ్లెట్లు తీసుకుంటూ ఉంటారు. అలా మొదటి రోజే వాళ్ళ వ్యాపారం చాలా బాగా సాగుతుంది. ఎన్నడూ లేని విధంగా వాళ్ళ చేతుల్లో కాస్త డబ్బు కనిపిస్తుంది. ఆ సంతోషంతో వాళ్ళు చాలా సంతోషపడతారు. వెంటనే విష్ణు దగ్గరికి వెళ్లి, ఒరే విష్ణు, నిన్ను చూసే డాక్టరేరా. మన ఆమ్లెట్ వ్యాపారంలో మొదటి ఆమ్లెట్ తిన్న వ్యక్తి. ఆయన చెయ్యి ఎంత మంచిదో తెలుసా? ఇలా తిన్నాడో లేదో జనాలు గుంపులు గుంపులుగా రావడం మొదలైంది. మొదటిసారి రా మన చేతిలో ఇంత డబ్బు చూడ్డం. అలా వాళ్ళు పద్ధతి ప్రకారం వ్యాపారం చేసుకుంటూ హాస్పిటల్లో ఉన్న వాళ్ళని చూసుకుంటారు. రోజులు గడుస్తూ ఉంటాయి. కొద్ది రోజులకు సుబ్బారావు, విష్ణు హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తారు. ఇంటి దగ్గర వాళ్లకు సేవలు చేస్తూనే ఆమ్లెట్ వ్యాపారం నడిపిస్తూ ఉంటారు అత్తా కోడలు. అలా కొద్ది రోజులకి విష్ణు ఆరోగ్యం కుదురుకున్నాక విష్ణు కూడా వాళ్లతో పాటు వ్యాపారం చేస్తూ దానిని ఇంకాస్త మెరుగుపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అలా పేద కుటుంబం వాళ్ల సొంత తెలివి, కష్టంతో చలికాలంలో ఆమ్లెట్ వ్యాపారం చేస్తూ రోజులని వెళ్లదీస్తూ ఉంటారు.